కళ్ళం ఆదిత్య రెడ్డి బిగ్సీలో పనిచేస్తున్నాడు. అతనికి వారి మమ్మీకి ఆరోగ్యం బాగాలేదు, భార్యకు ఆరోగ్యం బాగాలేదంటూ మేము అక్కడే పనిచేసే వాళ్ళ దగ్గర దాదాపు 15 మంది దగ్గర ఎవరికి తెలియకుండా ఎవరి దగ్గర క్రెడిట్ కార్డులు తీసుకుని దాదాపు 30 లక్షల రూపాయలు తీసుకున్నాడు. అటు అమౌంట్ 30 లక్షల రూపాయలు ఇచ్చేయడం కూడా మాకు కూడా తెలియదు. ఒకరికి తెలియకుండా ఒక దగ్గర తీసుకున్నాడు. అటు అమౌంట్ గురించి అడగగా వాళ్ళ డాడీ అతన్ని ఎక్కడో దాచిపెట్టి అమౌంట్ ఇవ్వకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మేము దీనికోసం పోలీస్ స్టేషన్లో ఎక్కడ తిరిగినా కూడా అక్కడ మాకు న్యాయం జరగకుండా ఎక్కడ పడితే అక్కడ లంచం ఇచ్చుకుంటూ దాన్ని క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాడు. మాకు క్రెడిట్ కార్డ్స్ బిల్స్ కట్టలేక చాలా ఇబ్బందులు అవుతుంది. అటు అమౌంట్ కోసం ఇంటికి వస్తే ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేడు. ఏం చేస్తారో చేసుకోపోండి అని అంటున్నాడు. మంది బాధితులు ఉన్నారు. టోటల్ అందరి దగ్గర కలిపి 33 లక్షల రూపాయలు చిల్లర అవుతుందని మా యొక్క అంచనా ఉంది. మొహమ్మద్ అబ్దుల్ హాదీ, నేను బిగ్సీలో వర్క్ చేస్తున్నాను. బిగ్సీ మొబైల్స్ జాబ్ చేస్తున్నాను. ఆదిత్య అనే వ్యక్తి నాతో కూడా జాబ్ చేశాడు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి మంచి లేదు. వాళ్ళ మమ్మీ కిడ్నీ స్టోన్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి 3,80,000 2,000 నా దగ్గర తీసుకున్నాడు క్రెడిట్ కార్డ్ రూపంలో. ఇప్పుడు ఇవ్వమని చెప్పి అంటే సూసైడ్ అటెంప్ట్ చేశాడు. వాళ్ళ డాడీ వాళ్ళని దాచిపెట్టాడు. వాళ్ళ డాడీ దగ్గర అడిగినా వాళ్ళు మరోసారి వచ్చారు. మేము అడిగినా కూడా మాకు సంబంధం లేదు, నా కొడుకుకి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అని చెప్పి టాయిలెట్ చేస్తున్నారు. ఇంక పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాము, అయినా మాకు న్యాయం జరగలేదు. ఇక్కడికి వచ్చిన ఇలా మీడియా మిత్రుల ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. మా దగ్గర మొత్తం 4 లక్షలు క్యాష్ తీసుకున్నాడు. నేను అది కూడా ఈయన ఈ తండ్రి దగ్గరనే ఆదిత్య ఎన్నోసార్లు చెప్పిండు కూడా. మా అమ్మకి తెలుసు అన్నీ, మా అమ్మకి చెప్పిన, మా తండ్రికి చెప్పిన, మీకు ఇస్తాడు అని చెప్పిండు. సరే అని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా మా దగ్గర ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇక ఎప్పుడు ఇసుకత్తారు అంటే ఇప్పటిదాకా ఏది లేకుండా ఉంది. ఇంట్లో ఉన్న ఎన్నో సమస్యలతో చెప్తున్నా. ఇప్పుడు వీటితోని ఇంట్లో గొడవలు అవుతున్నాయి. తెచ్చిన కాడ వాళ్ళు వచ్చి మా అమ్మ గల్లలు పట్టుడు కొట్టుడు ఇవన్నీ పెద్ద ఇష్యూ అవుతున్నాయి మాకు. మేము కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. మీ కొడుకుని తీసుకొచ్చి నలుగురిలో మీరు స్టేషన్కి వచ్చినట్టు మాట్లాడురని కూడా అంటున్నాం. మేమేమంటలే. మీ కొడుకు డాటా పైన మీ కొడుకు మిస్సింగ్ కేసు పెడితే పోలీసులు తీసుకొస్తారు. ఆ ట్రాన్సాక్షన్ ఎటు జరిగింది, ఎక్కడ కొట్టిండు, ఇవన్నీ బయటకు వస్తాయి. మేము కూడా ఇబ్బంది పెట్టట్లేదు కదా. నా పేరు బాపురప్ శేఖర్. నేను లోకల్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తాము. ఆదిత్య నేను ఎయిర్టెల్ ఆఫీస్లో పనిచేసినప్పుడు పరిచయము. వాళ్ళ భార్యకు బాగలేదని, అమ్మకు బాగలేదని చెప్పి నా దగ్గర 2 కార్డులు వాడుకొని 2,50,000 తీసుకున్నాడు. ఇప్పటి వరకు అడిగితే నాకు సంబంధం లేదంటుండే వాళ్ళయ్య ఆదిత్యని ఎక్కడో దాచిపెట్టిండు. బాగా రోజుల నుంచి స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము, ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. దయచేసి మాకు సపోర్ట్గా ఉండాలని జైచల ప్రజలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈరోజు ఇక్కడ ధర్నా చేయడానికి కూర్చున్నామండి. ప్రతి నెల కట్టుకుంటున్నాం, బాగా ఇబ్బంది పాలవుతున్నాము. ఈ లొల్లి వల్ల మా భార్య భర్తలకు లొల్లి అవుతుంది. రోజు లొల్లి పెట్టుకుంటుంది మా భార్య నేను, ఎందుకు ఇచ్చినామని అయితే తెలియదు.